అది 2002వ సంవత్సరం. రాయలసీమ నేపథ్యం ఉన్న కథలు తెలుగు వెండితెరను ఏలుతున్న రోజులవి. సమరసింహారెడ్డిగా నరసింహనాయుడుగా నందమూరి బాలకృష్ణ గారు, మహాదేవ నాయుడుగా దగ్గుపాటి వెంకటేష్ గారు, ఇంద్రసేనారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి గారు సీమ పౌరుషాన్ని వెండితెరపై ఆవిష్కరించి బాక్సాఫీస్ను ఊచకోత కోశారు. ఈ నటుల వయస్సులో సగం కూడా లేని ఒక 19 ఏళ్ల కుర్రాడు రాయలసీమ బిడ్డగా రౌద్రంతో తొడగొడితే థియేటర్స్ దత్తరిల్లిపోయాయి. ఆ కుర్రాడు తెర మీద వేసిన విజిల్స్కి తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులు గాల్లో సుమోల్లాగా ఎగిరాయి. అప్పటి వరకు క్లాస్ రోల్స్ చేసిన ఆ క్లాసికల్ డ్యాన్సర్ని రౌద్ర రూపంలో చూసిన అభిమానులు థియేటర్స్లో ఊగిపోయారు. ఆ చిచ్చర పిడుగు ఎవరో కాదు, నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మరో నటబీభత్సం. రామారావు గారి నట వారసత్వాన్ని 3వ తరంలో ముందుకు తీసుకెళ్తున్న మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్కి మాస్ హీరోగా తిరుగులేని స్టార్డమ్ తీసుకొచ్చిన చిత్రం ఆది.